హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే హైదరాబాద్ నుంచి ఫస్ట్ డైరెక్ట్గా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి మార్నింగ్ 10 టైంకి డైరెక్ట్గా ఆటో కట్టేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాం అనమాట. నేను, అత్తయ్య, మావయ్య గారు, పిల్లలు, హస్బెండ్ అందరం కలిసి డైరెక్ట్ ఆటో అనమాట. మా చిన్నగాడు విండో సీటే కావాలని పట్టుపడి మరీ అక్కడ కూర్చున్నాడు అనమాట. వాడికి బయట ఉన్న వ్యూ పాయింట్ చూడడం అంటే చాలా ఇష్టం. బయటకు వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యదారిలోని వ్యూ పాయింట్ చాలా బాగుంటుందండి. హిల్స్ తోటి గ్రీనరీ కానీ చెట్లు కానీ. మా చిన్నోడికి పెద్దోడికి అయితే ఆవులు గేదెలు అంటే బాగా ఇష్టం. వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ మంచిగా నా ఆటోలోని చక్కగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. జయగడ్ ఏదో వండాడట, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది ఈలోపు ఆఫ్టర్నూన్ మా రిషిబాబుకి వాడు పుట్టిన టైం బట్టి కేక్ కట్ చేస్తాం అనమాట. 2 టైంకి మా డాడీ మా మమ్మీ మధ్యలో కూర్చున్నారు. వాడిని కూర్చోబెట్టుకొని యశ్విత లక్కీ అందరూ కూడా వాడు పుట్టిన నక్షత్రం బట్టి వాడైతే మంచిగా కూర్చున్నాడు. కేక్ అయితే అసలు తెలియలేదు, నోట్లో కూడా పెట్టుకోలేదు వాడికి ఇష్టం లేదని. బట్ ఓకే, కటింగ్ అయితే మంచిగా చేశాడు ఏడవకుండా. మామూలుగా చిన్నపిల్లలు అయితే కేక్ కటింగ్ అంటే ఏడుస్తూ ఉంటారు కదా, కానీ మా రిషిబాబు కూడా అట్లే ఏడవలేదు, మంచిగా కూర్చున్నాడు. ఆఫ్టర్నూన్ కేక్ కట్ హాయ్ తల్లి. అప్పుడే రాత్రి కూడా తీయే భోజనాలు డబ్బులు అవుతాయి. అది మొత్తం నేను అప్పుడు మళ్ళీ తీసుకున్నాను. Good.